వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో సేల్ పాయింట్ ఇన్స్టాలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాలేషన్ ఆఫ్ సేల్ పాయింట్ అనేది ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఇన్స్టాల్ చేయాలి. మనకి బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. మనకి డిఫాల్ట్గా లోకల్లో మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అది విండోస్ సర్వర్ కానీ లైనక్స్ కానీ ఏమైనా కూడా ఒక సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టాల్ జావా అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే ఈ జావా అనేది మనకి 11 JDK కానీ ఇన్స్టాల్ చేసుకొని మనకి జావా_హోమ్ అని చెప్పేసి సెట్ చేసుకోవాలి. జావా_హోమ్ అని సెట్ చేసుకున్న తర్వాత పాత్ అనేది అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ డేటాబేస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఏ వర్షన్ అయితే 8.3 వర్షన్ 8.4 వర్షన్ ఏ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నామో మన క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనకి వాళ్ళు ఏ డేటాబేస్ అనేది యూజ్ చేసుకుంటున్నారో ఆ డేటాబేస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్గా MySQL అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఆ MySQL కాకుండా ఇట్లా SQL సర్వర్ కానీ Oracle కానీ మన రిక్వైర్మెంట్ని బట్టి మన ఈ డేటాబేస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ డేటాబేస్ అనేది డీబీ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. డేటాబేస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో అప్లై డీబీ పారామీటర్స్ అనమాట. ఈ డేటాబేస్ పారామీటర్స్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ టామ్క్యాట్ అనమాట. టామ్క్యాట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ టామ్క్యాట్ సర్వర్ అనేది మనకి JVM మెమరీలో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లస్ టామ్క్యాట్ యాజ్ సర్వీస్ అనమాట. మనకి ఉండే సర్వీస్ కానీ లైనక్స్ కానీ ఇట్లా మనం టామ్క్యాట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. టామ్క్యాట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి సేల్ పాయింట్ కంపాస్లో మనకి ఐడెంటిటీ ఎక్కువ జిప్ అని చెప్పేసి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత రన్ IAQDB క్రియేట్ స్క్రిప్ట్స్ అనే డేటాబేస్ స్క్రిప్ట్స్ అనేవి మనం రన్ చేసుకోవాలి. డేటాబేస్ స్క్రిప్ట్స్ అనేవి రన్ చేసుకున్న తర్వాత మనకి IAQ.properties ఫైల్ అనేది ఉంటుంది. ఈ IAQ.properties విత్ డేటాబేస్ డీటెయిల్స్తో మనము అప్డేట్ చేసుకోవాలి. బిల్డ్ ఐడెంటిటీ IQ.var యూజింగ్ అంటే మనకి ఈ ఐడెంటిటీ IQ.var ఫైల్ అనేది యూజ్ చేసుకోవాలి. డిప్లాయ్ ద వార్ ఫైల్ ఇంటూ టామ్క్యాట్ వెబ్ యాప్స్ అనమాట. మనకి ఆ వార్ ఫైల్ని టామ్క్యాట్ వెబ్ యాప్స్లో డిప్లాయ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి సేల్ పాయింట్ IAQ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత టామ్క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేసుకోవాలి. టామ్క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేసుకొని మనకి ఇక్కడ డిఫాల్ట్గా హోస్ట్ నేమ్ అన్న తర్వాత 8080 అని చెప్పేసి డిఫాల్ట్గా టామ్క్యాట్ అనేది ఆ సర్వర్ని ప్రొవైడ్ చేస్తుంది. లాగిన్ యూజింగ్ SP అడ్మిన్ మన డిఫాల్ట్గా సేల్ పాయింట్కి లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ SP అడ్మిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతాం. పోస్ట్ ఇన్స్టాల్ కాన్ఫిగరేషన్స్ అని మనకి సేల్ పాయింట్ అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకేమేమి కాన్ఫిగర్ చేసుకోవాలంటే మనకి ఈమెయిల్ సర్వర్ సెట్టింగ్స్ చేసుకోవాలి. రిపోర్ట్ అగ్రిగేషన్ మనకి సేల్ పాయింట్లోనే అగ్రిగేషన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. రిపోర్ట్ అగ్రిగేషన్స్ చేసుకోవాలి. SSO AD కనెక్షన్ డీబగ్ మోడ్ ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్ సేల్ పాయింట్ ఇన్స్టాలేషన్స్ తర్వాత మన క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఇవన్నీ మనము కాన్ఫిగర్ చేసుకోవాలి. కాంపోనెంట్స్ ఇన్ కరెక్ట్ ఇన్స్టాలేషన్ ఆర్డర్ మనకి ఎట్లా అంటే సేల్ పాయింట్ ఇన్స్టాల్ చేసుకోవడం ఏమేమి కరెక్ట్గా ఉండాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. తర్వాత జావా JDK అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. డేటాబేస్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి ఏ డేటాబేస్ అయితే ఆ డేటాబేస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ టామ్క్యాట్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సేల్ పాయింట్ IAQ మనకి కమ్మాస్ నుండి డౌన్లోడ్ చేసుకొని సేల్ పాయింట్ IAQ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు అప్లికేషన్ కాన్ఫిగరేషన్ మన సేల్ పాయింట్ అనేది వన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏ అప్లికేషన్ అనేది ఇప్పుడు HR అప్లికేషన్ అథారిటేటివ్ అప్లికేషన్ టార్గెట్ అప్లికేషన్స్ అలా మనం ఈ అప్లికేషన్స్ అనేవి కాన్ఫిగర్ చేసుకోవాలి. మనం అప్లికేషన్ కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఆల్సో టెస్ట్ చేసుకోవాలి. ఇలా మనము సేల్ పాయింట్ IAQని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.